నిర్వహిస్తున్నాను. ఇంత అపురూపమైనటువంటి హోమం మీకు ఎక్కడ కూడా చూడరు. అంత విశేషమైనటువంటి హోమం. 116 మంది కూడా 6 పాఠశాల వేద పాఠశాల నుంచి వచ్చేటటువంటి వేద బ్రాహ్మణులు వారితో నిర్వహించేటటువంటి కార్యక్రమం. ఆ తదుపరి అమ్మవారి యొక్క హోమము అష్టమి రోజు ఉంటుంది. అష్టమి రోజు ఉదయం పూట హోమగుండాల్లో గణపతి సమేతంగా అష్టభైరవులతో శక్తి దిగ్బంధన ప్రక్రియల యొక్క ఉదయం పూట హోమాలు జరుగుతాయి. సాయంకాలము అంటే అష్టమి తిథి రోజు 2వ తారీఖు రోజు సాయంకాలమున హోమాల్లో పాల్గొనేటటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూర్చోబెట్టి కార్యక్రమాన్ని నిర్వహించేటటువంటి విధానం ఉంటుంది. ఆ రోజు అష్టమి రోజు ఉదయం పాల్గొనవచ్చు, సాయంత్రం పాల్గొనవచ్చు. సాయంత్రము 7 గంటల నుండి 11 గంటల వరకు హోమం జరుగుతుంది. మొత్తము హోమగుండాల యొక్క కాంతిలోని జరుగుతుంది. ప్రధాన హోమగుండము దగ్గర మాత్రమే నికుంబలాదేవి మాత హోమగుండం దగ్గర నేను మాత్రమే తంత్ర ప్రక్రియ విధానముతో హోమాన్ని చేయడం జరుగుతుంది. ఆ హోమగుండము దగ్గర 16 అడుగుల ఎత్తుపైన వెగిసిపడేటటువంటి మంటల్లో వేసేటటువంటి ద్రవ్యములతో నికుంబలాదేవి మాత స్థలానికి విశేషమైనటువంటి శక్తిని అందిస్తూ ఉంటుంది. ఇక మిగిలినటువంటి వారందరూ 32 హోమాల్లో ఒక హోమగుండం దగ్గర ప్రధాన హోమగుండం దగ్గర నేను ఉంటే 31 హోమగుండాల దగ్గర ఎవరెవరైతే భాగస్వాములయ్యి మా కష్టాలు ఈ క్షణముతో తుడుచుకుపోవాలి అనుకునేటటువంటి వారు ఉంటారో వారందరినీ కూర్చోబెట్టి చేపేయడం జరుగుతుంది. ఇందులో మీరు పాల్గొంటే ఎప్పటికీ మా అమ్మ అనుగ్రత మీకు ఉంటుంది. ఎందుకంటే నేను కట్టబోయేటటువంటి గుడి నిర్మాణానికే స్థలానికి పవిత్రత కలగడం కోసమే నేను 116 మంది బ్రాహ్మణులతో చేసేటటువంటి రుద్రము, అఘోర ప్రత్యంగరి, పాశుపత ప్రత్యంగరి ఇటువంటి విధానమైనటువంటి హోమము వేదమంత్ర ఘోష అక్కడ జరుగుతూ ఉంటే అక్కడ జరిగేటటువంటి హోమంతో ఆ తల్లి యొక్క నిర్మాణం చేసేటటువంటి స్థలములో ఎంత పవిత్రత వస్తుందనేది మీరు అర్థం చేసుకోవాలి. ఒక స్థల పవిత్రత కోసమే నేను ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించగలుగుతున్నాను అంటే నా తల్లి అనుగ్రత కదా. మీ అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. అదే అమ్మ శంకుస్థాపన కార్యక్రమం అయిపోయి గుడి నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రతిష్టా కార్యక్రమం 12 రోజుల కార్యక్రమాన్ని చేస్తాను. ఆ తల్లిని నేను పంచశక్తి విధముగా ఉండేటటువంటి ప్రత్యంగరీ మాత ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. మొదటిగా శూలిని దుర్గా, 2వది లక్ష్మీదేవి, 3వది కాళీమాత, 4 వారాహి, 5 ప్రత్యంగరీ దేవి మాత. విశేషమైనటువంటి ప్రత్యంగరాదేవి అక్కడ కొలువై ఉండేటటువంటి సమయంలో కృత్యానికుంబలా ప్రత్యంగరి ఆ స్థలంలోకి వచ్చి ఎవరైనా దర్శించుకొని అమ్మని ఒక్కసారి మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటే గడిచే 28 గంటల్లో 24 గంటలు కాదు 28 గంటల్లో విశేష అనుగ్రతని ప్రసాదించేటటువంటి శక్తి అణువణువు దాగి ఉండడం కోసము చేసేటటువంటి హోమము ఈ హోమం. ఈ హోమం చేసిన తర్వాత హోమంలో కాలినటువంటి భస్మం పొడి మొత్తము అమ్మవారి దేవాలయంలో ప్రతి ఒక్క స్తంభంలో క్షిప్తంగా కలశం పెట్టి ఆ కలశంలో ఆ బూడిదని వేసి అందులో పెట్టి అక్కడ ఆ పిల్లర్లు లోపల ఉంచి ఆ పవిత్రమైనటువంటి శక్తి తరతరాలు నిలబడేటటువంటి మన పిల్లలు వారి పిల్లలు వచ్చినా కానీ అక్కడ ఒక శక్తి అనేది విజృంభించి అంటే ఆ శక్తి అనేది బయటికి రిలీజ్ చేసేటటువంటి విధానముగా దేవాలయం మొత్తము పెట్టడం జరుగుతుంది. స్థల పూజ చేసేటప్పుడు మనకి స్థలం చుట్టూ 72 వనదుర్గ దేవతల యొక్క ఔషధ మొక్కలతో ఉండేటటువంటి వనదుర్గా పూజా కార్యక్రమం ఉంటుంది. ఇవన్నీ తిలకించడానికి కార్యక్రమంలో పాల్గొనడానికి మా తల్లి దేవాలయ నిర్మాణం చేసేటటువంటి విధానములో మీరందరూ చేతనైనటువంటి విధానమైన సాకారము మీరు ఎంత సాకారం చేసినా అంత తీసుకునేటటువంటి విధానం కలిగి ఉంటుంది. మీరు సాకారం చేయలేనటువంటి విధానంలో ధనరూపైనగా చేయలేనటువంటి విధానంలో ఉన్న మీరు సేవ చేసుకునేటటువంటి విధానమైన భాగము కూడా మేము కల్పించడం జరుగుతుంది. అందరూ రండి. జరిగేటటువంటి ఆగస్టు మొదటి వారంలో జరిగేటటువంటి అమ్మ ప్రత్యంగరీదేవి మాత స్థల పవిత్ర పూజ కోసము అందరూ ఆహ్వానితులే. మీరందరూ రండి.
స్థలము కోసము, పవిత్రత కోసమే ఇంత వైభవవేతమైనటువంటి విధానము కలిగిన హోమాన్ని మేము నిర్వహిస్తున్నాము అంటే ఇంకా ఆ దేవాలయానికి ఎంత శక్తిని మేము దారపోయడం కోసం చేసేటటువంటి హోమాలు ఉంటాయో ఒక్కసారి మీ ఊహకి మీరే ఆలోచన చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన తర్వాత తల్లి మీద ప్రేమ అనేటటువంటి భావన, భక్తి అనేటటువంటి భావన అనేటటువంటి వారు ఉన్నవారు 10 మందికి పంపించి ఈ కార్యక్రమాన్ని తెలియచేసేటటువంటి విధానము చేయగలరని చెప్పి నేను అమ్మ తరపున మీ అందరినీ అడుగుతున్న, నోరు తెరిచి. కాబట్టి అందరూ కూడా ఇది 10 మందికి తెలిసేటట్టుగా పంపించగలరని చెప్పి మరలా అమ్మ మాటగా మీ అందరికీ చెప్తున్నాను. అందరూ పంపియండి. 1వ తారీఖు జరిగేటటువంటి విశేషమైనటువంటి ఊరేగింపు, ప్రత్యంగరాదేవి, వారాహీదేవి మాత అమ్మల యొక్క ఊరేగింపు ఎలా ఉండబోతుందనేటటువంటిది చూడటం కోసం రండి. 2వ రోజు అష్టమి రోజు అమ్మవారి యొక్క హోమాలు తంత్ర విధానంలో కృత్య కేరళ సంప్రదాయంలో చేస్తే ఎలా ఉండి అనేది చూడటం కోసం రండి. 3వ రోజు అమ్మవారిని దర్శించుకున్నాక నేను ఇచ్చేటటువంటి ప్రసాదాన్ని స్వీకరించడం కోసము రండి. ఈ 3 రోజులు మీ అందరికీ ఆహ్వానం. ఎవరికి ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి సౌకర్యాలు లేకుండా ఉండేటటువంటిది ఉండదు. అన్ని సౌకర్యాలు కలుగుతాయి. అందరూ భాగస్వాములే. నిర్మాణానికి మీరు ధన రూపేణగా, వస్తు రూపేణగా ఏ విధమైనటువంటి సహకారం మీరు చేస్తా అన్నా మేము తీసుకొని అమ్మవారికి ఉపయోగించడం జరుగుతుంది. తల్లి ఆజ్ఞ ఉంది, విశేషంగా తొందరగా నిర్మాణం చేయడం జరుగుతుంది. అందరూ రండి, అమ్మ అనుగ్రత పొందండి. శ్రీమాత్రే నమః.